అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ సిరితో నేను వాళ్ళ చేయబోయే రెసిపీ మటన్ దోసకాయ కర్రీ అండి. ముందర మటన్ని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కోసుకోవాలి. తర్వాత దోసకాయ కోసుకునేటప్పుడు చేసి చూసుకోవాలండి కండా గింజలు అయితే ఈ కాయ అంతా బాగుంది, గింజలు తీసేసాను. మీడియం సైజులో దోసకాయ ముక్కలను కోసుకుని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి బాండీలో ఆయిల్ కాగిన తర్వాత కరివేపాకు, కొంచెం పచ్చిమిరపకాయలు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. తొందరగా వేగటం కోసం ఒక స్పూన్ ఉప్పు వేసి తర్వాత దీనికి అల్లం వెల్లుల్లి ఫ్రెష్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవాలండి. ఈ కర్రీకి మసాలా తక్కువ వేసుకోవాలి. కొంచెం స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేయించిన తర్వాత మటన్ వేసి 5 to 10 minutes మనం మీడియం ఫ్లేమ్లో వేయించితే వాటర్ బయటకు వస్తుంది. అప్పుడు 2 స్పూన్ల కారం, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి కొంచెం బాగా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత 250 ml వాటర్ పోసి 5 విజిల్స్ రావాలండి కుక్కర్లో. అంటే మటన్ 3 ఇంతలు ఉడికిపోవాలి. 3 ఇంతలు ఉడికిన తర్వాత దోసకాయ వేయాలండి. ముందర వేస్తే దోసకాయ కూడా అయిపోతుంది. దోసకాయ ముక్కలు వేసి కొంచెం ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుని మళ్ళీ వేసుకుని కొంచెం మనం బాగా మగ్గింది అనుకున్న తర్వాత గరం మసాలా తక్కువ వేసుకోవాలి. దీనికి ఒక స్పూన్ వేసి కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ డీటెయిల్ వీడియో నా ఛానల్లో ఉంది. ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.